నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు మార్కు పాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎప్పట్లానే ఆయన ఈ దఫా కూడా రేటింగ్స్ ర్యాంకింగ్ల విధానాన్ని ప్రవేశపెట్టారు. ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో డిసెంబర్ వరకు మంత్రుల పనితీరు ఎలా ఉందనే అంశంపై ఆయన ర్యాంకులను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో చంద్రబాబుకు 6వ ర్యాంకు రాగా లోకేష్ కు 8వ ర్యాంకు వచ్చింది. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఏకంగా 10వ ర్యాంకుకు పడిపోయారు. దీనిపై మంత్రుల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా తెగ చర్చ నడుస్తోంది. స్వయంగా పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఈ జాబితాపై గుర్రుగా ఉన్నారు. ఈ మధ్య లోకేష్ ను డిప్యూటీ సీఎం చెయ్యాలనే డిమాండ్స్ బలంగా వినిపించిన సంగతి, ఆ నేపథ్యంలో జాబితాలలో అతడికి పవన్ కంటే మెరుగైన ర్యాంక్ రావడంపై జనసేన కార్యకర్తలు అసహనంతో ఊగిపోతున్నట్టు తెలుస్తోంది. లెక్కల ప్రకారం అది సరైన ర్యాంకింగ్ జాబితానే కావచ్చు. ఎందుకంటే పవన్ వద్ద చాలా మంత్రిత్వ శాఖలు ఉన్నాయి కాబట్టి ఫైళ్ల క్లియరెన్స్ నెమ్మదిగానే కొనసాగుతుంది. అయినప్పటికీ ఈ ర్యాంకులు మంత్రుల మధ్య, పార్టీల మధ్య అభిప్రాయ భేదాలకు దారి తీసిందనే సంకేతాలు బయటకు వచ్చాయి. మరి ముఖ్యంగా జనసేన, టీడీపీ మధ్య విభజన ఏర్పడే ప్రమాదం తలెత్తుతుందని కథనాలు, విశ్లేషణలు పుట్టుకొచ్చాయి. దీనిపై దాన్ని కవర్ చేసేందుకు స్వయంగా చంద్రబాబు గారి రంగంలోకి దిగి ఎవరు ఎక్కువ కాదు, అలాని ఎవరు తక్కువ కాదంటూ సుదీర్ఘంగా తనకు తాను వివరణ ఇచ్చుకున్నారు. నేరుగా పవన్ కళ్యాణ్ పేరు ఆయన ప్రస్తావించినప్పటికీ ఎవరు ఏ స్థాయిలో ఉన్నారనేది చెప్పడంతో, దాంతో తమతో తాము పోటీ పడడంతో పాటు ఒకరితో ఒకరు పోటీ పడే పని చేయడానికి పాలన వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నమే తప్ప ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదంటూ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు.